ఒక కప్పు కాఫీ 4,700 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఇదేదో 5 స్టార్ హోటల్లోనో లేదంటే 7 స్టార్ హోటల్స్లోనో అనుకుంటే మాత్రం కాదు. మామూలుగానే చిన్న కాకా హోటల్లో కూడా ఒక కప్పు కాఫీ 4,700 రూపాయలు. థాయిలాండ్లో ఫేమస్. ఎందుకు అంత ఫేమస్ అయింది? ఒక కప్పు కాఫీ గింజలు మహా అయితే ఒక 10 గింజలతో ఒక కప్పు కాఫీ తయారు చేయొచ్చు. 4,700 రూపాయలు అంటే ఇదేదో బాగా టూరిస్ట్ ఏరియాలు ఉండే ప్రాంతాల్లో 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో అంటే సరే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు వేస్తారు కాబట్టి, 2 ఇడ్లీ తిన్నా కూడా 2,000 రూపాయలు వేస్తారు కాబట్టి కప్పు కాఫీ 4,700 రూపాయలు వసూలు చేస్తారని చెప్పుకోవచ్చు. కానీ థాయిలాండ్లో ఏనుగు విసర్జన చేసిన మలం నుంచి సేకరించిన కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీకి చాలా వరల్డ్ ఫేమస్. ఏదైతే కొన్ని ఏనుగులు, థాయిలాండ్లో చాలా ఏనుగులు ఉంటాయి, ఆ ఏనుగులకి ప్రత్యేకంగా వాటికిచ్చే ఆహారంతో పాటుగా కాఫీ గింజలు కొద్దిగా కలుపుతారు. అవి తిన్న తర్వాత 17-18 గంటలు జీర్ణం చేసుకున్న తర్వాత కాఫీ గింజలాగానే బయటకు వస్తాయి కొన్ని. ఆ జీర్ణ వ్యవస్థలో చోటు చేసుకునే టెంపరేచర్స్తో దానికి సువాసనతో పాటు అత్యధిక రుచి వస్తుంది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇది కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా థాయిలాండ్లో కొనసాగుతా ఉంది. అయితే ఈ కాఫీ గింజల ప్రొడక్షన్ ఒకసారిగా పెంచాలన్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఏనుగులు ఓన్లీ కాఫీ గింజలు అయితే అసలు తినవు. వాటి ఆహారంతో పాటుగా కొన్ని గింజలు మాత్రమే ఏనుగు కడుపులోకి పంపిస్తారు. 17-18 గంటలు ఆడ బాగా ఆ జీర్ణ వ్యవస్థలో నలిగిన తర్వాత బయటకు వచ్చే గింజలకి బీభత్సమైన డిమాండ్. కేజీ కాఫీ గింజలు 5 లక్షల రూపాయలు. అందుకే ఒక కాఫీ కప్పు 4,700 రూపాయలు. అయినా కూడా టూరిస్టులు అవి ఎగబడి తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఆ టేస్ట్ చూసారంటే ఇక మర్చిపోరు. కాఫీ ప్రియులు దీని మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.